ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. దేవుడు మరి మనతో వాక్యాన్ని గురించి, వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి మనతో మాట్లాడుతున్నారు. వాక్యంకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే అది బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కొన్ని బాధలు తీరలేవు, నీ కొన్ని వేదన తీర్చలేరు. కానీ ఆ వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కీర్తనకారుడు రాశాడు, నీ వాక్యం చదివినప్పుడు అది నన్ను బ్రతికిస్తుంది దేవా అని. మనం కూడా మన బాధలలో, మన రోగాలలో, మన రుగ్మతల్లో వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది ఎన్నో సమస్యల నుండి మనలను విడిపిస్తుంది. వాక్యానికి అంత శక్తి ఉంది, దేవుని మాటకి శక్తి ఉంది. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్, ఇట్స్ పవర్ఫుల్, ఇట్స్ షార్పర్. అంటే ఎంత గొప్ప అద్భుతాన్ని చేస్తుంది వాక్యము. ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుతున్నామా, నామకార్థంగా చదువుతున్నామా, మెడిటేట్ చేస్తున్నామా అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఏ బాధ వచ్చినా కూడా నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదువు, ఆ బాధలో నీతో దేవుడు మాట్లాడతాడు. నీ బాధలకు వాక్యము దీపమై ఉన్నది అని రాస్తాడు. అంటే నిన్ను వెలుగులోకే నడిపిస్తుంది వాక్యం. ఈ వాక్యము నీలో ఉన్నప్పుడు ఎలాంటి చీకటి శక్తులు వచ్చినా కూడా వెలుగుతో నింపబడిన వాక్యము ఆ చీకటి శక్తుల మీద దాడి చేసి ఆ చీకటిని రానియకుండా చేస్తుంది. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.